శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము, రవి యొక్క సంచారం మూలకంగా జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, రవి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. సూర్యుడు గ్రహరాజు కనుక ఆ సూర్యుడి చుట్టే మిగతా గ్రహాలన్నీ కూడాను తమ తమ కక్షల లోపల తిరుగుతూ ఉంటాయి. కనుక సూర్యుడి యొక్క సంచారము మానవులపైన ఏ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. అంటే సూర్యుడు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు సాధారణంగానంటే, సూర్యుడు తండ్రి, ప్రభుత్వపు పనులు, అధికారము, తర్వాత ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నతాధికారులతో కలిగేటువంటి సంబంధాలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా మనిషి లోపల ఆత్మవిశ్వాసము, మనిషిలో లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడాను సూర్యుడి మూలకంగా వస్తూ ఉంటాయి. తర్వాత రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు, ఉద్యోగులకు ఉద్యోగం ఎలా నడుస్తుంది అనేటువంటి ఎన్నెన్నో విషయాలపై సూర్యుడి యొక్క సంచారము గోచార రీత్యా లేదా జాతకులు జన్మించినటువంటి సమయంలో సూర్యుడు ఉన్నటువంటి స్థితి మూలకంగా, సూర్యుడు బలవంతంగా ఉన్నాడా, జన్మ సమయంలో బలహీనంగా ఉన్నాడా, అష్టక వర్గు ఎలా ఉంది, సమరాశిలో ఉన్నాడా, మిత్రరాశిలో ఉన్నాడా, శత్రురాశిలో స్థిరమై ఉన్నాడా జన్మ సమయంలో అనేటువంటి విషయాలపై సూర్యుడి యొక్క ఫలితము ఆధారపడి ఉంటుంది. అయితే గోచార రీత్యా సూర్య భగవానుడి యొక్క సంచారము 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. కన్యా రాశి వారికి రవి గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. రవి సూర్య భగవానుడు 15 జూన్ 2026 నుండి 16 జూలై 2026 మధ్యకాలంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయి, గోచార ఫలితము అనే విషయాన్ని మనం చూసినట్టయితే, మిథున రాశిలో సంచారము కన్యా రాశి వారికి దశమ స్థానం అవుతుంది. దశమ స్థానంలో సూర్యుడి యొక్క సంచారం జరుగుతుంది. ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. దశమ స్థానము సూర్య భగవానుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను, శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశాలు 100% ఉంటాయి. ఇకపోతే సూర్యుడు బుధుని క్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఇది కూడాను మిత్ర క్షేత్రం గనక తద్వారా కూడాను మీకు మంచి ఫలితాల యొక్క సూచన కనబడుతుంది. అంటే గోచార రీత్యా స్థానం బాగుంది, గ్రహాల మధ్యన మంచి సంబంధాలు, మిత్రత్వం ఉంది గనక ఓవరాల్గా ఈ దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయము కన్యా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఏ విషయాలపై ఈ యొక్క సంచారం ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ముఖ్యంగా దశమ స్థానము మీరు చేసేటువంటి పనులపై ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే మీరు బాగా ఆలోచించి మంచి పనులను ప్రారంభిస్తారు. సమయ స్ఫూర్తి లోపల మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే సమయం లోపల అనుకూలమైనటువంటి నిర్ణయాలు, తద్వారా మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం లోపల
కీర్తి ప్రతిష్టలు, అనుకూలత, సంతృప్తి కలుగుతుంది. సమాజంలో మీకు గుర్తింపు లభిస్తుంది. ఇలాంటి ఫలితాలు ఈ దశమ స్థాన సంచారం మూలకంగా ఉంటాయి. కాకపోతే ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఉద్యోగం ఈ సమయంలో లభిస్తుంది. ఉన్నతాధికారులు ఆఫీసులో మీ యొక్క నైపుణ్యాన్ని గుర్తిస్తారు. వాళ్లతో మీకు సత్సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఉద్యోగస్తులకు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్ లభిస్తుంది. మంచి పనులను, మంచి ప్రాజెక్టులను మీకు అప్పజెప్పేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మీ యొక్క స్కిల్స్ను గుర్తించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయం ఆలోచించినట్టయితే వాళ్ళకు కూడాను కార్యాలయం లోపల అనుకూలత గోచరిస్తుంది. వ్యాపారం లోపల అభివృద్ధి కనబడుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేటువంటి అవకాశం ఒక పక్కన ఉంది. ఇకపోతే రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళ విషయం ఆలోచించినట్టయితే కూడాను సూర్య భగవానుడి యొక్క ప్రభావము రాజకీయము, ప్రభుత్వ వ్యవహారాలు వీటిపైన చాలా ఉంటుంది. కాబట్టి రాజకీయంలో ఉన్నటువంటి వాళ్లకు అదనపు బాధ్యతలు, తద్వారా కొంత కీర్తి ప్రతిష్టలు, మంచి పేరు సంపాదించేటువంటి అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా మీ లోపల అభివృద్ధి కనబడుతుంది. రాజకీయం లోపల కోర్టు వ్యవహారాలలో అనుకూలత, చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు మీకు అనుకూలమైనటువంటి తీర్పుతో మీ లోపల సంతృప్తి ఏర్పడే అవకాశము. ఇక ఆదాయం కూడాను మీకు పెరుగుతుంది. ఉద్యోగంలో మీరు చాలా రోజుల నుంచి మార్పును కోరుకునేటువంటి వాళ్ళు, అంటే పాజిటివ్ వైపుకు ఎవరైతే మార్పు కోరుకుంటున్నారో వాళ్లకు మంచి సంస్థ లోపల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. లేదా అదే సంస్థలో కూడాను మీకు మంచి పొజిషన్ వచ్చేటువంటి అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో అందరితో కూడాను సఖ్యతతో, అన్యోన్యతతో ఉంటారు. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క స్నేహపూర్వకమైనటువంటి వాతావరణము కుటుంబంలో ఏర్పడుతుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. ముఖ్యంగా తండ్రి ద్వారా మీకు లాభము చేకూరుతుంది ఈ సమయం లోపల. విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల విజయాన్ని పొందుతారు. ఇకపోతే విదేశ ఉద్యోగం కొరకై ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. విదేశాలలో ఉద్యోగము వచ్చే అవకాశం కూడాను చాలా కనబడుతుంది ఈ సమయం లోపల. మీ వైపు నుంచి ప్రయత్నాలు కూడాను కొనసాగించండి. తప్పకుండా మీకు విజయం చేకూరుతుంది. ఆస్తి వ్యవహారాలలో పూర్వం ఉన్నటువంటి లిటిగేషన్స్ అన్నీ కూడాను పరిష్కారం అవుతాయి ఈ సమయం లోపల. ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. ఆత్మవిశ్వాసము ఓవరాల్గా పెరుగుతుంది. గురువు కూడాను ఆల్రెడీ ఏకాదశ స్థానంలో ఉన్నాడు. సూర్య భగవానుడు మీకు దశమంలోకి వచ్చాడు. అంటే 15 జూన్ 2026 నుండి 16 జూలై 2026 మధ్యకాలము మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కన్యా రాశి వారికి. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. అన్ని విధాలుగా మీరు సంతృప్తిగా ఈ సమయంలో ఉంటారు. సూర్యుడి యొక్క సంచారము ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సూర్యుడు జన్మస్థానము, ద్వితీయ స్థానము, అర్ధాష్టమ స్థానము అంటే 4వ స్థానము, పంచమ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, ద్వాదశ స్థానము, ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనకు గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ గోచారంలో, అంటే ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. అంటే పరిహారాలు చేసుకునే ముందు ఆ సూర్యుడి విషయమై, సూర్యుడి యొక్క సంచారం విషయమై మనము కూలంకషంగా తెలుసుకోవాలి. ఇప్పుడు గోచార రీత్యా ఎలాంటి స్థానాల్లో సంచరిస్తున్నాడు, జన్మ సమయంలో సూర్యుడు ఎలా ఉన్నాడు, బలవంతంగా ఉన్నాడా, బలహీనంగా ఉన్నాడా, మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, శుభ దృష్టి ఉందా సూర్యుడి పైన, లేదా అష్టక వర్గులో ఎన్ని పాయింట్స్తో ఉన్నాడు, ఇవన్నీ కూడాను కూలంకషంగా మనము చూసుకొని
సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అయితే సూర్యుడికి యొక్క పరిహారాలలో ముఖ్యమైనటువంటి ఏంటంటే సూర్య నమస్కారాలు చేయడము. ఉదయాన్నే లేచి సూర్యుడికి 12 సార్లు నమస్కారాలు చేసుకోవడము, సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడము. అంటే అర్ఘ్యప్రదానము అత్యంత ప్రధానమైనటువంటి పరిహారంగా మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదిలిపెట్టడము సూర్య భగవానుడికి. అది మీరు చేసినట్టయితే చాలా సత్ఫలితాలు కలుగుతాయి. అంటే మీరు ఏం చేయాలి? అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి సమయంలో ప్రతిరోజు కూడాను సూర్యోదయ సమయంలో ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి పువ్వులు లేదా అక్షతలు వేసి తూర్పు వైపుకు నిలబడి, అంటే తూర్పు దిశలో మన ముఖాన్ని ఉంచి అటువైపు నిలబడి, అంటే సూర్యోదయం అటువైపు నుంచి అవుతుంది కనుక సూర్యుడికి ఎదురుగా మనం నిలబడి అర్ఘ్యప్రదానం ఇవ్వండి. తద్వారా మీకు ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత కలుగుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి పరిహారము. రెండవది, ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. మూడవది, సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి గాయత్రి జపము మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అది కూడాను మీరు ప్రతిరోజు చదువుకున్నట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుకూలత ఉంటుంది. సూర్యుడు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహము కాబట్టి మీరు ఈ సంచారంతో నిమిత్తం లేకుండా ప్రతిరోజు కూడాను సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి, పారాయణం చేయండి, సూర్య గాయత్రి జపించండి. మీకు ఆరోగ్యము ప్రధానంగా సూర్యుడు ఇస్తాడు. ఆరోగ్యమే ప్రధానం కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉన్నట్టయితే జీవితంలో మనకు కలిగేటువంటి ఫలితాలను అనుభవించడానికి మనకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి సూర్యుడిని మీరు ప్రతినిత్యం కూడాను కొలవండి, అనుగ్రహాన్ని పొందండి. శుభం.